ఏమిటి ఉపవాసాలు? ఉపవాసాలు అసలు ఎందుకు? ఒక్కొక్క రిలీజియన్‌లో, ఒక్కొక్క ధర్మంలో, ఒక్కొక్క మతంలో ఒక్కో రకంగా ఉపవాస పద్ధతులను మనం చూస్తూ ఉంటాం. అయితే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా దేవుని కోసం మమ్మల్ని మనం తినడం నుంచి, త్రాగడం నుంచి దూరంగా ఉంచుకుంటే, అలాగే ఈ స్థితిలో ఎటువంటి చెడు కార్యాల జోలికి పోకుండా, ఈ స్థితిలో ఎవరిని దూషించకుండా, ఈ స్థితిలో తమ వల్ల ఏ ఒక్క జీవి కూడా బాధపడకుండా తమను తాము రక్షించుకోవడాన్ని ఉపవాసము అని అంటారు. దివ్య ఖురానులో ఉపవాసాలు పాటించండి అని చెప్పడం జరిగింది. సూర్య బకరా సూర నంబర్ 2 వాక్యం 183 ప్రకారం మీరు పరిశీలించినట్లయితే, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్ లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసులారా, మీరు ఉపవాసాలు పాటించండి, మీపై ఉపవాసాలు విధిగా చేయబడినవి. ఏ విధంగా అయితే గడిచినటువంటి ప్రవక్తలు మరియు వారి అనుయాయులపై ఉపవాసాలు విధిగా చేయడం జరిగిందో, అలాగే మీపై కూడా విధిగా చేయడం జరిగింది. ఇది ఎందుకు అనంటే లఅల్లకుం తత్తఖూన్, అంటే మీలో దైవభక్తి, దైవ భీతి జనించే అవకాశం ఉన్నది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలను ఉద్దేశించి తెలియజేస్తున్నాడు. ఇక ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఉపవాసంలో ఉండేటటువంటి ఉపవాసి అంటే ఒక ముస్లిం ఎప్పుడైతే ఉపవాసం పాటిస్తాడో అతను ఏ కార్యాల జోలికి పోకూడదు అనంటే, ఇస్లాం నిషేధించేటటువంటి ఏ కార్యాల జోలికి, అది ఉపవాస స్థితిలో కానీ ఉపవాసం లేని స్థితిలో కానీ ఈ కార్యాల జోలికి పోకూడదు. అలాగే మరికొంతమంది మానవ దౌర్బల్యాల వల్ల, మానవుల్లో ఉన్నటువంటి సహజమైనటువంటి బలహీనతల వల్ల కొంతమంది దూషిస్తూ ఉంటారు వేరే ఒకరిని, కొంతమంది తిడుతూ ఉంటారు వేరే ఒకరిని, కొంతమంది అన్యాయంగా కొట్టేస్తూ ఉంటారు మరికొంతమందిని, జీవులను కానీ హింసిస్తూ ఉంటారు. ఇత్యాది విషయాలు సాధారణంగా పాపాలుగా పరిగణించబడతాయి. అయితే మానవులలో సహజమైనటువంటి మానవ దౌర్బల్యం వల్ల కొన్నిసార్లు అవి జరిగిపోతూ ఉంటాయి. అయితే దానిని కూడా ఇలా చెయ్యకూడదు అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఏ విశ్వాసి అయితే ఉపవాసంలో ఉండి చెడు కార్యాలను దూరంగా పెట్టడో, లేదా దూషించడాన్ని దూరంగా ఉండడో, అబద్ధమాడడాన్ని నుంచి దూరంగా ఉండడో, అలాంటి వ్యక్తి పాటించేటటువంటి ఉపవాసాలు అల్లాహకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. అంటే మనం కనుక అన్న పానీయాలను మాని అల్లాహ్ కోసం ఉపవాస దీక్ష పాటించేటప్పుడు అబద్ధం ఆడారనుకోండి, మా ఉపవాసం యొక్క పుణ్యము వృధాగా పోతుంది. అలాగే మరొకరిని దూషించిన, మరొకరిని ద్వేషించిన, మరొకరి పట్ల దురుసుగా ప్రవర్తించిన, మరొకరిని కొట్టిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త అంటున్నారు, ఆ స్థితిలో మీరు మీ ఉపవాసం యొక్క పుణ్యాన్ని పోగొట్టుకుంటారు అని అంటున్నారు. కనుక ఉపవాసంలో ఉండేటటువంటి వ్యక్తి ఇలాంటి విషయాలన్నిటి నుంచి దూరంగా ఉండాలి. అయితే ఉపవాసం ఎప్పుడు వృధా అవుతుంది అని అంటే, వాస్తవానికి చెడు కార్యాలు ఏది చేసినా, అంటే ఆల్కహాల్, అలాగే వ్యభిచారం, వడ్డీ తినడం ఇత్యాది మేజర్ సిన్స్, అంటే ఘోరమైనటువంటి పాపాలు, ఈ ఉపవాస స్థితిలో కనుక ఈ పాపాలను చేస్తే అతని ఉపవాసం భంగపడడమే కాకుండా అతనిపై కఫారా మరియు పరిహారం చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అందుకనే తమ ఉపవాసాలను జాగ్రత్తగా చేసుకోవడం అత్యంత అవసరం.